హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్, ఓకేనా, వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలని మనము విశ్లేషిస్తూ కరెంట్ అఫైర్స్ని చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు 24 డిసెంబర్ 2018కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనము చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ కావద్దు. రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. మొదటి క్వశ్చన్: ఇటీవల మరణించిన ప్రముఖ మహిళా హక్కుల సంస్కర్త బిన్ అబ్దుల్ అజీజ్ ఏ దేశ రాజవంశానికి చెందినటువంటి రాజు? ఆన్సర్ సౌదీ, ఓకేనా, సౌదీ. వివరాలు చూద్దాం. సౌదీ రాజకుటుంబానికి చెందిన రాజు తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ కన్నుమూశారు. రియాద్లో తలాల్ బిన్ అంతిమ సంస్కరణలు నిర్వహిస్తున్నారు. మహిళల హక్కుల్లో సంస్కరణలకు తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. కింగ్ సల్మాన్కు తలాల్ బిన్ సోదరుడు. తలాల్ బిన్ 1960లలో తన చేతుల్లో ఉన్న కొన్ని రాచరికాల అధికారాలతో పాలనలో కీలక పాత్ర పోషించారు. ఈజిప్షియన్ అధ్యక్షుడు గమాల్ అబ్డెల్ నజీర్ పరిధిలోని బీరట్, కైరో అసమ్మతి రాకుమారుల సమూహానికి ఆయన నాయకత్వం వహించారు. ప్రిన్స్ తలాల్, కైరో రాజకుమారుల మధ్య విభేదాలు వచ్చిన తర్వాత తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ 1964లో తిరిగి సౌదీ అరేబియాకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. రెండవది: ఇటీవల భారత ఆర్చరీ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైన తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ బివి పాపారావు. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. శతాబ్దాలుగా భారత ఆర్చరీ సంఘంలో ఆధిపత్యం చెలాయిస్తున్న వికే మల్హోత్రాకు ఎదురుదెబ్బ తగిలింది. 45 ఏళ్ల పాలనకు తెరదించుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బివి పాపారావు భారత ఆర్చరీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించారు. ఆయనతో పాటు ఆయన ప్యానెల్ సభ్యులంతా విజయం సాధించడం విశేషం. పాపారావు ప్యానెల్ నుంచి కార్యదర్శిగా పోటీ చేసిన మహాసింగ్ కోశాధికారిగా, డికే విద్యార్థి సహా కీలకమైన కార్యాలయ అధికారులు గెలుపు సాధించారు. ఆర్చరీ సంఘం పనితీరును మెరుగుపరిచి భవిష్యత్తులో ఆర్చరీలో భారత్ మరిన్ని పథకాలు సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తానని ఎన్నికైన అనంతరం మీడియాకు పాపారావు తెలిపారు. పారదర్శకంగా జట్టు ఎంపికతో పాటు ఆటగాళ్లతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తానని కూడా ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ వన్, తానా, ఓకేనా, తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 22వ మహాసభలో పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఏ పేరుతో తెలుగు భాష అభివృద్ధి, జానపద కళలను వెలుగులోకి తేవడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు? చైతన్య స్రవంతి. వివరాలు చూద్దాం. అమెరికాలో 4 దశాబ్దాలకు పైగా తెలుగు కమ్యూనిటీ విస్తృతంగా సేవలందిస్తూ మరోవైపు తెలుగు భాష, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి విస్తరణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘము తన సొంత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమెరికాలో పెద్ద ఎత్తున తానా మహాసభలను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కళాకారులను, తెలుగు ప్రముఖులను ఈ మహాసభలకు ఆహ్వానించడం ద్వారా అమెరికాలో తెలుగు వైభవాన్ని మహాసభల ద్వారా తెలియజేస్తుంది. వచ్చే సంవత్సరం జూలై 4 నుంచి 6వ తేదీ వరకు తానా 22వ మహాసభలను వాషింగ్టన్ డీసీలో జరగనున్న సందర్భంగా తెలంగాణ, ఏపీలో చైతన్య స్రవంతి పేరుతో తెలుగు భాషాభివృద్ధికి ప్రోత్సహించేలా, మరుగుపడిన జానపద కళలను వెలుగులోకి తీసుకువచ్చేలా కార్యక్రమాలను చేయనుంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలను నిర్వహిస్తున్నట్లుగా తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఈ సందర్భంగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ప్రముఖ హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన మొదటి స్టోర్ ఏ పేరుతో సంస్థ ఎండి నారా భువనేశ్వరి ప్రారంభించారు? ఆన్సర్ అవర్ స్టోర్. వివరాలు చూద్దాం. హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా పెనమారులో ఏర్పాటు చేసిన అవర్ స్టోర్ను సంస్థ వైస్ చైర్పర్సన్ ఎండి నారా భువనేశ్వరి శనివారం ప్రారంభించారు. విక్రయశాల అమ్మకాలను పెనమాలూరు ఎమ్మెల్యే ప్రసాద్ ప్రారంభించారు. ఎండి భువనేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తమ సంస్థ మొట్టమొదటి
అవర్ స్టోర్ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నట్టు వివరించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా తమ సంస్థ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడము, సంస్థ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా వ్యాపార కార్యకలాపాలను విస్తరింపచేయనున్నట్లుగా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆర్బీఐ అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వినియోగదారులు తప్పకుండా ఏ తేదీలోపు చిప్ ఆధారిత కార్డులను తీసుకున్నట్లయితే పూర్వపు కార్డులు పనిచేయవు అని చెప్పేసి పేర్కొంది. ఆన్సర్ జనవరి 1, 2019. ఓకేనా, 2019 అంటే ఈలోపు కొత్త కార్డులు చిప్ ఆధారిత కార్డులు తీసుకోకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కార్డులు ఏవి కూడా పనిచేయవు ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాం. డెబిట్ క్రెడిట్ కార్డ్ మోసాలు అధికంగా చోటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులనే వీటి నుంచి డేటా సేకరించడం సులభం కావడం. సో ఇలాంటి చిప్ ఆధారిత కార్డులను ప్రతి ఆర్బీఐ బ్యాంక్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా అందించడము జరుగుతుంది. ఒకవేళ కనుక ఎవరైనా చిప్ ఆధారిత కార్డులు తీసుకున్నట్లయితే ఓకేనా, 2019 జనవరి 1 నుంచి ఏ కార్డు కూడా పని చేయదు ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కూడా ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాంక్ వెళ్ళి. ఓకేనా, నెక్స్ట్, ఇటీవల అమెరికా అక్కినేని ఫౌండేషన్ వారు 4వ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ కరీంనగర్, తెలంగాణ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. కరీంనగర్ సాంస్కృతం యూస్టుడే అమెరికా అక్కినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కరీంనగర్ వేదికగా 5వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్పర్సన్ తులారామ, మేయర్ రవీందర్ సింగ్లు కరీంనగర్ కళా ప్రస్తావాన్ని కొనియాడటము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన అగ్ని-4 క్షిపణి పరిధి ఎంత? ఆన్సర్ 4000 కిలోమీటర్లు. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. భారత్ ఆదివారము ఉదయం చేపట్టిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను చేపట్టారు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అగ్ని-4ను పరీక్షించడం ఇది 7వసారి అని 4000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించే సామర్థ్యం ఉంది. దీనిపై రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం జరిపిన పరీక్షలో ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాలను ఛేదించిందని, ఉపరితలంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు అని చెప్పేసి మొబైల్ లాంచర్ ద్వారా దీన్ని ప్రయోగించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారతదేశంలో మొదటి అతిపెద్ద రోడ్డు మరియు రైల్వే వంతెన ఏ నదిపైన ఏర్పాటు చేశారు? ఆన్సర్ బ్రహ్మపుత్ర నదిపైన. వివరాలు చూద్దాం. 21 ఏళ్ల క్రితము శంకుస్థాపన చేసిన భారతదేశంలోనే అతిపెద్ద రోడ్డు రైల్వే వంతెన ఇన్నాళ్లకు పూర్తయింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మంగళవారం ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల ఈ యొక్క వంతెనను నిర్మించారు. 5,920 కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ డెక్కన్ వంతెనగా ఇది భారతదేశంలోనే చాలా పెద్దదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2018 ఆగస్టు 16న మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి గుర్తుగా ఏ నది ఒడ్డున స్మృతి స్థల్ నిర్మిస్తున్నారు? ఆన్సర్ యమునా నది తీరాన. వివరాలు చూద్దాం. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రాసిన కవితలు ఖమ్మం చలవరాతిపై శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 16న మరణించిన అటల్ బిహారీ స్మృత్యార్థం ఢిల్లీలోని యమునా నది తీరాన స్మృతి స్థల్ నిర్మిస్తున్నారు. ఇందుకు ఖమ్మం నుంచి 9 నల్ల చలవరాలను తెప్పించారు. ఒక్క బండ బరువు 1.3 టన్నులు. 4 వైపుల కమలము, పైన దీపము వచ్చేలా స్మృతి స్థల్ను తీర్చిదిద్దన్నారు. దీపం, కమలం వాజ్పేయి రాజకీయ ప్రస్థానం సాగిన జనసంఘ్, భాజపాల చిహ్నాలు కావడంతో ఆ గుర్తులను ఏర్పాటు చేశారు. చుట్టూ ఉండే చలవరాలపై వాజ్పేయికి సంబంధించినటువంటి జీవిత చరిత్రను కూడా దానిపై చెక్కనున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకుంటున్న విశ్రాంత ఉద్యోగుల కోసం జనవరి 1, 2019 నుంచి లైవ్ సర్టిఫికెట్లు, ఓకేనా, సారీ ఫ్రెండ్స్, ఇది లైవ్ సర్టిఫికెట్లు ఏ ప్రాంతం నుంచి అయినా ఆన్లైన్లో సమర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ పేరేంటి? ఆన్సర్ జీవన్ ప్రమాణ్ పోర్టల్. వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతం పెన్షన్ అందుకుంటున్న విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త. వచ్చే ఏడాది 1వ తేదీ నుంచి జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా జీవన ధృవపత్రాన్ని లేదా లైవ్ సర్టిఫికేట్ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా వారు ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ మేరకు పెన్షన్దారులు ఏపీ ప్రభుత్వం అవకాశాన్ని కల్పించినట్లు కృష్ణా జిల్లా మైలవరం సబ్ ట్రెజరీ అధికారి రఘునాథరావు శనివారం తెలపడము జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో అనాధికారంగా ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలు తొలగించుటకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని లేదా పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని దాఖలు చేసిన మాజీ శాసనసభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ ఈశ్వర్ రెడ్డి. వివరాలు. హైదరాబాద్ రాష్ట్రంలో అనాధికారికంగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు, హోల్డింగ్లు, తోరణాలు, ఫ్లెక్సీలను తొలగించేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం పిల్ దాఖలైంది. ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ ఏ ఈశ్వర్ రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వీటన్నింటినీ తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయస్థానాలు ఉత్తర్వులను సైతం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఫ్లెక్సీలకు వాడే రసాయన పదార్థాలతో పర్యావరణానికి, సమాజానికి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా ఈతను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్ దివాలా పరిష్కార ప్రక్రియకి ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చిన జాతీయ ప్రత్యేక న్యాయస్థానము ఏది? ఆన్సర్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్. వివరాలు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని కోనసీమ గ్యాస్ పవర్ లిమిటెడ్ రుణాల చెల్లింపులో విఫలం కావడంతో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించడానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఐడిబిఐ బ్యాంకుకు రుణం చెల్లించడంలో విఫలమైనందున సిఐఆర్పికి అనుమతిస్తున్నట్లుగా ఈ ఉత్తర్వులో పేర్కొంది. 2018 జూన్ నాటికి 663.02 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడంలో విఫలమైందని దివాలా ప్రక్రియను అనుమతించాలని కోరుతూ ఐడిబిఐ బ్యాంకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా ఓకేనా దేశంలో ఏ మెట్రోలో అయినా ప్రయాణించేందుకు వీలుగా కొత్త కార్డు ప్రవేశపెడుతున్నట్లుగా ఢిల్లీ మెట్రో భవన్లో జరిగిన ఏ పేరుతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు? ఆన్సర్ పట్టణ రైల్వే వ్యవస్థ సుస్థిర నగరాల నిర్మాణం అనే పేరుతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఏ పట్టణంలోని మెట్రోలోనైనా ప్రయాణించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వము ఓ కొత్త కార్డును ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ మెట్రో కార్డు బెంగళూరు మెట్రోలో ప్రయాణించే వీలు లేదు. ఈ పద్ధతి త్వరలో మారనుంది. ఢిల్లీ మెట్రో భవన్ పట్టణ రైల్వే వ్యవస్థ సుస్థిర నగరాల నిర్మాణం అనే అంశంపై సదస్సు జరిగింది ఫ్రెండ్స్. ఈ కార్యక్రమానికి ఓకేనా దేశవ్యాప్తంగా ఏ పట్టణంలోని మెట్రోలనైనా ప్రయాణించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కార్డును ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ మెట్రో కార్డులో బెంగళూరు మెట్రోలో ప్రయాణించే వీలు లేదు. ఈ పద్ధతి త్వరలో మారనుంది. ఢిల్లీ మెట్రో భవన్లో పట్టణ రైల్వే వ్యవస్థ సుస్థిర నగరాల నిర్మాణం అనే అంశంపై సదస్సు జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి. సో దీనికి హాజరైనటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా కొత్త కార్డుల వివరాలను వెల్లడించారు. టికెట్ రుసుము వసూలుకు స్వయం చాలిత వ్యవస్థ ఇప్పటికే వచ్చిందని, దేశవ్యాప్తంగా పనిచేసే కామన్ మొబిలిటీ కార్డుపై కసరత్తు చేస్తున్నామని కూడా ఇతను పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్స్ అసోసియేషన్ జర్నల్ లిమిటెడ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టు రాజధానిలోని నేషనల్ హెరాల్డ్ భవనాన్ని ఎన్ని రోజులుగా ఖాళీ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆన్సర్ 2 వారాలు. వివరాలు చూద్దాం. నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్స్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్. సో దీనికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. రాజధానిలోని నేషనల్ హెరాల్డ్ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ సమర్థించారు. 2 వారాల్లోగా బంగ్లాను ఖాళీ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్కు ఇచ్చిన 56 ఏళ్ల లీజును రద్దు చేస్తూ అక్టోబర్ 30న
కేంద్రం నోటీసులు జారీ చేసిన విషయము తెలిసిందే. నెక్స్ట్ వన్, ఇటీవల ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన సదస్సులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి ఎన్ని స్కోచ్ అవార్డులు లభించాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్, తెలంగాణకి 22, ఆంధ్రప్రదేశ్కి 10 స్కోచ్ అవార్డులు వివిధ రంగాల్లో వచ్చినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శనివారం సాయంత్రం స్కోచ్ సదస్సు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పలు విభాగాల్లో తెలంగాణకి 22 అవార్డులు, ఆంధ్రప్రదేశ్కు 10 అవార్డులు వరించాయి. సిరిసిల్ల, మెదక్, పీర్జాదిగూడ, బోడుప్పల్, సూర్యాపేట పురపాలికలతో పాటు మెప్మాకు ఈ అవార్డు దక్కినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పురపాలికల చైర్పర్సన్లు, కమిషనర్లు ఈ అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు సులభతర వాణిజ్యము, ఈ ప్రగతి విభాగాల్లో అవార్డులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కమిషనర్ భావన సక్సేనా ఈ అవార్డును అందుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశంలో సంభవించిన సునామీ వలన వేల మంది క్షతగాత్రులు అవడమే కాక ప్రస్తుత సమాచారం ప్రకారము 843 మందికి పైగా ప్రజలు మరణించడం జరిగింది? ఆన్సర్, ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ యొక్క సునామీ వలన. వివరాలు చూద్దాం. ఇండోనేషియాలో సునామీ బీభత్సం వల్ల చనిపోయిన వారి సంఖ్య అంతంతకు పెరిగిపోతూ వస్తుంది. తాజాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 222కు చేరింది. దాదాపు 843 మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 28 మంది ప్రజలు గల్లంతైనట్లుగా విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి పూర్వో సుర్గోహో వెల్లడించారు. ఇంకా అన్ని ప్రాంతాల నుంచి సమాచారం సేకరించినందున మృతులు, క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆయన అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతిరోజు మనం కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని చూడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా అన్ని సబ్జెక్ట్స్ పైన చాలా డీటెయిల్గా క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా ఎవరు మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.